హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అందరు అడుగుతున్నారు. సో అందుకని నేను చూపెడదాం అనుకుంటున్నాను. కొన్ని శారీస్ నేను తీసుకున్నవి శ్రావణ శుక్రవారం కోసము. వ్రతము ఈసారి థర్డ్ శుక్రవారం వచ్చిందిగా. ఎవ్రీ పౌర్ణమికి ముందు వచ్చే రాఖీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తీసుకుంటాము. సో నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. కట్టాన్ పట్టు శారీ. ప్రైస్ వచ్చేసి ఇది 5500 పడినట్టుందండి. 5500 ఈ శారీ అయితే. సో ఈ శారీ వచ్చేసి ఇంకా నేను బ్లౌజ్ మామూలుగానే కుట్టించేసాను, నార్మల్గానే. నేను దాదాపు నార్మల్గానే కుట్టిస్తానండి. సో ఇది వచ్చేసి కట్టాన్ పట్టు శారీ. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ నా విష్ లిస్ట్లో ఉండేది. సో నేను ఎట్లయినా ఈ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనుకొని సేవ్ చేసి పెట్టుకున్నాను. లక్ష్మీదేవి పచ్చలు వచ్చేసాయి, చాలా బాగా నచ్చాయి నాకు. పక్కన పెట్టేసుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఇవే సేమ్ నాకు సెండ్ చేసి అడిగింది. సో ఇవి ఎలా ఉన్నాయి అనేసి. బాగున్నాయి, నాకు కూడా చాలా నచ్చాయి అనేసి చెప్పాను. సో తనేం చేసింది అంటే తను తీసుకుంటూ నాకు కూడా ఒక పేరు తీసుకొని కొరియర్ చేసింది. ఈ రోజే వచ్చాయన్నమాట. అవి కూడా బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఈ గిఫ్టే అన్నమాట. సో నాకైతే బాగా నచ్చాయి. నేను తీసుకుందాము అనుకున్నవి ఇలా గిఫ్ట్గా సర్ప్రైజింగ్గా రావటం చాలా హ్యాపీ అనిపించింది. ప్రైస్ అయితే అరౌండ్ 1000 అలా పడినట్టుంది ఫ్రెండ్స్ అవి బ్యాంగిల్స్. మా ఫ్రెండ్ యుఎస్లో ఉంటుందన్నమాట. తన కోసం ఆర్డర్ చేసుకుంటూ నాకు కూడా చేసిందనమాట. ఒక పేరు ఇంటికి పంపించింది, ఒక పేరు వాళ్ళ ఇంటికి పంపించుకుంది. అంటే లోకల్దే, మన హైదరాబాద్ నుండే ఆన్లైన్లో బుక్ చేసుకుంది. తను వాళ్ళ ప్యాకింగ్ వేసుకుంటారు కదా యుఎస్కి, అలాగా వేయించుకుంటుంది అనమాట. సో అండ్ ఈ నెక్ సెట్ కూడా నేను తర్వాత లాస్ట్లో చూపిస్తానండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు నువ్వు వేర్ చేసే శారీస్, జ్యువెలరీ కూడా ఒక్కసారి పెట్టమని. బట్ నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా పెడతా ఫ్రెండ్స్ మీకోసము. అండ్ నేను చాలా అమ్మవారికి కూడా తీసాను శారీస్, ఒక 6 శారీస్ దాకా. బట్ నేను చూపించట్లేదు. వై బికాస్ ఈమె ఓవర్గా చూపించుకుంటుంది అని అంటారు. సో నాకు అది నచ్చదు, అందుకే నేను చూపించట్లేదు ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను మధ్యలో. సో అవి చూపించొద్దు అంటుంది మమ్మీ కూడా. నేను చూపించట్లేదనే చెప్తున్నాను. ఎందుకు అంటే ఏదో ఒకటి అంటారు, నాకు ఇష్టం లేదు. ముత్యాలమ్మ పెట్టుకుంటాము, మాకు ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఎప్పటి నుండో మా చిన్నప్పటి నుండి ఒక గుడి ఉంటుంది, అక్కడ కూడా ముత్యాలమ్మని పెట్టుకుంటాము. సో అట్లా మేము బోనాలు పెట్టుకునేటప్పుడు ఒక 3 శారీస్ బోనాల కోసం తీశాను. అమ్మవార్లు 3 టెంపుల్స్కి. అండ్ 2 శారీస్ ఏమో వేరే టెంపుల్స్, మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అలా తీశాను. నేనైతే ఏది చూపించదలుచుకోలేదు. సో సారీ ఫ్రెండ్స్. అండ్ ఈ శారీ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పెడదామనుకొని తీసుకున్నాను. సాటిన్లో తీసుకున్నాను అనమాట. సెమీలోనే సాటిన్ పట్టు వస్తున్నాయి, బట్ సెమీలో తీసుకున్నాను ప్రజెంట్ అయితే. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. సో అమ్మవారికి ఎందుకు ట్రెండింగ్ శారీ పెట్టుకోవద్దు అనుకొని ఇలా ఆరెంజ్ తీశాను. సో నేను పోయిన సంవత్సరం ఆరెంజ్ కలర్ శారీ, పట్టు శారీ కట్టుకొని అమ్మవారికి పూజ చేశాను. ఏ శారీ నేను కట్టుకొని పూజ చేస్తానో ఆ శారీ కలర్ ట్రెండ్కి వస్తుంది నెక్స్ట్ టైం కల్లా. సో అలా అయింది. ఇంకా ఈ శారీ వచ్చేసి సాటిన్లో నాకైతే బాగా నచ్చేసింది. ఆరెంజ్ కలర్ది ప్యూర్ పట్టు శారీ కట్టుకొని పోయినసారి పూజ చేశాను. అండ్ ఈసారి ఆరెంజ్ కలర్ శారీ మా అమ్మకి పెడుతున్నాను, అంటే ఐ మీన్ లక్ష్మీదేవికి పెడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీ వేసింది ఈ శారీ అయితే. నాకు చాలా నచ్చింది. ఇంకా సరేలే ఈ శారీ పెడదాం అనుకున్నాను, ఆరెంజ్ కలర్. అండ్ నేను వేర్ చేస్తానన్న శారీ కూడా ఆ టైంకి చేయాలి అనిపిస్తే చేస్తాను, లేదు ఏదైనా పట్టు శారీ అయితే కట్టుకుంటారండి. బోల్డ్ శారీస్ ఉంటాయి నాకు. సో నా కలెక్షన్ ఒకసారి ఖచ్చితంగా చూపిస్తానండి ఒక టైం కుదిరినప్పుడు. సో ఈ శారీ అయితే అమ్మవారికి పెట్టేస్తున్నాను. అండ్ మీకు ఎలా అనిపించినాయండి ఈ శారీస్? అండ్ నేను వేర్ చేసిన శారీ కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు. అండ్ నేను వేర్ చేసిన శారీ వచ్చేసి 999 కాస్ట్ పడింది. నీరా కలెక్షన్లో తీసుకున్నానండి. అండ్ మీకైతే నా వీడియోస్ నచ్చినట్లయితే టిల్ ఎండ్ వరకు కంప్లీట్గా చూసేయండి. అండ్ వాచ్ చేసి
మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా సెండ్ చేయండి. స్టోరీస్ అవన్నీ కూడా పెడుతున్నాను కదా, స్టోరీస్ అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటున్నాయి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ లైవ్కి వస్తేనే నాతో మాట్లాడటం కాదండి, లైవ్కి రాకపోయినా సరే ఇలా నా గురించి తెలుసుకోవాలి అంటే లాంగ్ వీడియోస్ చూస్తేనే ఇంకా నా గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మీరు ఎంతసేపు లైవ్కి రండి అంటున్నారు, లైవ్కి రావాలి అంటే నాకు బిజినెస్ ఉంది. సో నాకు టైం కుదరదు ఒక్కొక్కసారి, అందుకని నేను చెప్తున్నాను. లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నా గురించి కొంచెంలోనైనా తెలుస్తుంది. తెలిస్తే మీకు మంచిగా ఉంటుంది, మన మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నేనైతే నా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు అండ్ నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ మీరు కూడా అలానే అనుకుంటున్నాను. సో నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. అండ్ శ్రావణ మాసంలో అందరూ చాలా అంటే అమ్మవారిని పెట్టేసి చీర కట్టేసి చేస్తారు. బట్ మా ఇంట్లో అది లేదండి. సో నార్మల్గా మేము కలశం పెట్టేసుకొనే చేసేసుకుంటాము. సో ఖచ్చితంగా నేను ఆ వీడియో శ్రావణ శుక్రవారం కాకపోయినా నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వై బికాస్ నాకు చిన్న ఫంక్షన్ కూడా ఉంది ఒకటి. సో అందుకనే ఇంకా ఆలోచిస్తున్నాను. సో మళ్ళీ సండే రోజు బోనాలు పెట్టుకుంటామన్నమాట. సో బోనాలు వీడియో కూడా తీస్తాను ఖచ్చితంగా. ఇంతవరకు తీయలేదు, ఈసారి తీద్దాము, మంచిగా పెడదాం అనుకుంటున్నాను. చూస్తా ఫ్రెండ్స్. బోనాలకు కూడా ఏమి వేసుకోమంటారో సజెస్ట్ చేయండి. శారీయా లేకపోతే లంగా ఓని బెటర్ అంటారా? నేనైతే ఎక్కువ శాతం బోనం మోసేటప్పుడు నాకు కంఫర్ట్గా ఉంటుందని నేను డ్రెస్సే వేసుకుంటాను. సారీ వేరేది ఏమన్నా అని ట్రై చేస్తున్నాను. ఓకే, ఏదైతే నాకు బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు కంఫర్ట్ అని చూసుకుంటాను నేనైతే. అందరు బోనం మోసేటప్పుడు శారీ అనే అన్నారు, శారీ ఆర్ లెహెంగా అనేసి. సో దానికోసం చూస్తున్నాను నేనైతే. అండ్ ఈ శారీ మాత్రం శ్రావణ శుక్రవారం రోజు వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా నాకు చాలా చాలా ఫేవరెట్ కలర్ అనమాట, ఆనియన్ పింక్ కలర్ ఈ శారీ వచ్చేసి. సో నాకైతే బాగా నచ్చి తీసేసుకున్నానండి ఈ శారీ. అందరు అనుకుంటారు నీకేంటమ్మా షాప్ ఉంది, ఎన్ని శారీస్ అయినా కట్టుకుంటావు అంటారు. బట్ ఏ శారీ అయినా నేను నా శారీ ఏది తీసుకున్నా పే చేసుకునే తీసుకుంటానండి. ఎందుకు అంటే నాకు బడ్జెట్ నేను చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకొని తీసుకుంటాను. అలా అన్నీ నాయే అని తీసేసుకోను, నాకు నచ్చినవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. మళ్ళీ నేను చేసే తీసుకుంటాను. ఆ కాస్ట్ ఎంత పడితే అంత కాస్ట్ అక్కడ పెట్టేసే నేను తీసుకుంటాను. సో అదనమాట అండి. ఇంకా నా శారీ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ వచ్చేసి నా షాప్లోనే నీరా కలెక్షన్లో తీసుకున్నాను. శారీ వచ్చేసి 999 పడుతుందండి. బ్లౌజ్ వచ్చేసి నేను వేరేది పేరప్ చేశాను ప్రజెంట్ షూట్ కోసము. సో బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ వచ్చిందంటే నాది కొంచెం లైట్ అయింది. అండ్ జ్యువెలరీ చూపిస్తా అన్నాను కదా, ఇది వచ్చేసి జ్యువెలరీ కూడా 1000 రూపీస్ పడిందండి నాకు వచ్చేసి. అండ్ ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్, సూపర్బ్, సింపుల్గా చాలా బాగుంది. పార్టీ వేర్ శారీ అండి. బోర్డర్ గినక వచ్చి చాలా బాగుంది. బోర్డర్ చాలా పెద్ద బిగ్ బోర్డర్ వచ్చింది, పార్టీ వేర్ లాగా ఉంది శారీ వచ్చేసి. సో 999కి అయితే బెస్ట్ ప్రైస్ అని చెప్తాను నేను. సో కావాలి అనుకున్న వాళ్ళు నీరా కలెక్షన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరా కలెక్షన్ అండ్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ కూడా. అండ్ మీ అందరు నాకు సపోర్ట్ ఇలానే చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నా స్టోరీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తున్నాను కదా, ఈ యూస్ఫుల్ స్టోరీస్ కూడా చెప్తున్నాను. సో ఇంకా ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండ్ ఎవ్రీవన్కి బాయ్.